సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో మైలార్ మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బండిసిడి ప్రదక్షిణాలు ఆకర్షణీయంగా నిలిచింది. ఇక్కడ ఉన్న పూజారిని ఓ కట్టెకు కట్టిసిడిలాగా ఏర్పాటు చేసి మల్లన్న గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయించారు. ఈ జాతరలో తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్ర, కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ మన సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాను కాబట్టి అందరూ సంతోషంగా వస్తూ అనుకున్న సాధిస్తారు. వాళ్ళందరూ కూడా మన దగ్గర ప్రశాంతంగా 5 గుర్తు చేస్తే వాళ్ళందరూ చుట్టూ కళ్యాణం అయితే మళ్ళీ ఉంది. సమస్య ఒకసారి వస్తారు కోట్ల మందు వర్తకచ్చు హైదరాబాద్ నుంచి బస్సులు వస్తూ ఘనంగా జరుగుతుంది జాతర. ఇక్కడ ఒక 50-60 గ్రామం నుంచి వస్తారు. ఒక రాష్ట్రం నుంచి 50-60 రాష్ట్రం నుంచి వస్తారు. భక్తులు ఘనంగా జరుగుతుంది మల్లంజం జాతర. నమస్కారం శనార్థి. నా పేరు కృష్ణారెడ్డి. మేము ఈ మైలారం మల్లికార్జున కళ్యాణం చేయడానికి వచ్చాం. కళ్యాణం అంటే కొత్త బంగారం వేసుకొచ్చి గద్దె వేసి పటం కొట్టి పటంలో దేవుని నిలబెట్టి తలబండ వేసిన తర్వాత అగ్నిగుండం పెట్టి అగ్నిగుండం దేవుని చుట్టూ దింపి దేవుని తీసుకొచ్చి గద్దెకి గొలుసు దింపడం ఎట్లా అంటే మల్లికార్జున స్వామి అగ్నిగుండం కట్టి అగ్నిగుండం లోపల అగ్నిబంతులు ఆడుతుండగా మల్లికార్జున స్వామి అగ్గిబంతులు ఆడుతుంటే అగ్గిబంతులు చేయడం పట్టుకుని ఆట ఆడుతుంటే లోకాను లోపల బతకలేరని చెప్పి అమ్మవారు పార్వతమ్మ వచ్చినప్పుడు పార్వతమ్మ వేడుకొని ఎదుర్కొని ఎటువంటి పార్వతమ్మ వేడుకున్నప్పుడు పార్వతమ్మ సంఖ్య లోపల దిక్కినప్పుడు మల్లికార్జున స్వామి వచ్చి పార్వతమ్మ గుడి లోపల కూర్చున్న తర్వాత అటువంటి మల్లికార్జున స్వామి గుడి లోపల కూర్చున్నప్పుడు మల్లికార్జున స్వామి లింగం పోయి అమ్మవారు గొలుసు తగిలినప్పుడు గొలుసు అయిపోతుంది. కొడుకా మల్లికార్జున స్వామి నువ్వు చేయబట్టి నా మెడ లోపల గొలుసు అయిపోయింది, దీనికి ఏదైనా జీవనార్థి పెట్టు అంటే అమ్మ పార్వతమ్మ కలియుగం పుట్టవంతం పెరగవంతం ఉంది. ఊరూరుకు నా గుళ్ళు గోపురాలు పెట్టింది, పుట్టాల నది వాళ్ళు వెలిగింది కాబట్టి నా గుడిలో
లాగు డొక్కులు గరడేసి వేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ నాలుగు సూరాల మట్టి అరిగేసుకొని వచ్చేటప్పుడు గొలుసు తెంపిన తర్వాత గొలుసు వేసుకున్న వారికి కలుగు పుణ్యాలు తెలుగు దోషాలు. ఈరోజు మైలారం మల్లికార్జున స్వామి జాతరకు చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరి ప్రతి ఏటా 17 వారాల మొదటి వారం శ్రీ మల్లికార్జున స్వామి వారికి అంగరంగ వైభవంగా స్థానిక ఒక్క పూజాలచే పంచరంగ పట్నాలు వేయడం జరుగుతుంది. అటు పంచరంగ పట్నాల మీద శ్రీ స్వామివారు పిల్లవారి కేతమ్మ మెడలాడుకొని కళ్యాణం ఆడుతుంది. మీరు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. వచ్చిన మైలారం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మైలారం మల్లికార్జున స్వామి కోరుకున్న వారికి చుక్కల బంగారంగా, కలుసుకున్న వారికి తల మీద రోడ్డుగా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ మైలారం మల్లికార్జున స్వామి జాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. మైలారం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం వచ్చిన భక్తులకు ప్రతి భక్తులకు వెళ్ళగలరా ఆ స్వామివారి ఆశీర్వాదం జరుగుతుందని. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!